హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఏం చేస్తున్నారండి? అందరూ టిఫిన్స్ అయ్యాయా? ఈరోజైతే నేను మా బాబుకి దోశ వేస్తున్నానండి. వాడికి పొంగనాలు వేస్తా అంటే వద్దు, నాకు దోశ కావాలి మమ్మీ అన్నాడు. వాడికైతే నేను దోశ వేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక దోశ పిండి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఇలా అనేసానండి. అనేసి వాడికి ఇంకా దోశ అయిపోయాక చట్నీ పెట్టేసి ఇచ్చేసానండి. ఇగో తింటున్నాడు వాడు, తినిపిస్తున్నాను. తర్వాత వాడు ఇంకా తినిపెట్టి స్కూల్కి పంపించేసానండి. తర్వాత వచ్చేసి నేను నేను దోశ తిననండి. ఈరోజు పొంగనాలు తిందాం అనుకున్నాను. అందుకే నేను పొంగనాల ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పిండి తీసుకొని ఇలా వీడియోలో కొంచెం ఆయిల్ అన్ని వాటికి సరిగా అప్లై చేయాలండి. అప్లై చేస్తే కొంచెం బాగా వస్తాయి కదండి, స్టిక్ అవ్వకుండా. కొంచెం పిండి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నిట్లో కొంచెం కొంచెంగా, మరి ఎక్కువగా వేయొద్దండి, ఎక్కువ బయటకు వచ్చేస్తుంది. అన్నిట్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఇలా నేను ఎలా వేస్తున్నానో అలా వేసేయమండి. అన్నీ కొంచెంగా వేసుకున్నాక క్యాప్తో కవర్ చేసుకోవాలండి. కొంచెం నార్మల్గా గ్యాస్ ఫస్ట్లో కొంచెం హైలోనే ఉండాలండి. తర్వాత కొంచెం ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా అయిపోతాయండి. వాటిని ఫ్లిప్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 5 మినిట్స్ తర్వాత మంచిగా కలర్లోకి మారుతాయి. అవి ఫ్లిప్ చేసుకొని అన్నీ ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా సేమ్ అన్నీ ఫ్లిప్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టాలండి. అంతే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.